హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు విడుదల చేయడం జరిగింది. సో ఎవరికి జమ అవుతున్నాయి, అలాగే వీళ్ళకు పెన్షన్ రద్దు చేస్తున్నారు, అది ఎవరికి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల పెన్షను ముందు నెల చివరి వారంలో విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పుడు జూలై నెల పెన్షన్లు ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి లెక్కలతో పాటు జీవో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ పెన్షన్లు మొదట 4 రోజుల పాటు పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నవారికి జమ అవుతున్నాయి. ఈ ఆగస్టు 31వ తేదీలోపు అర్హత ఉన్నవారికి జమ అవుతాయి. కానీ గత నెలలో ప్రభుత్వం గమనించింది ఏమిటంటే, చాలామంది మరణించిన వారి పేర్ల మీద డబ్బులు విత్డ్రా అవుతున్నాయి. అందుకే స్కానింగ్ చేసి బ్రతికిన వారికి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొన్నిసార్లు ఒకరికి 2-3 పెన్షన్లు పడడంతో ప్రభుత్వం ఆ డబ్బులను తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేయించింది. అలాగే ఏటీఎం కార్డు ద్వారా కూడా అన్యాయంగా విత్డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న వారిలో చాలామంది ఇప్పటికీ లబ్ధి పొందలేదని చెప్పాలి. ఎందుకంటే కొత్త పెన్షన్లు ప్రభుత్వం పెద్దగా ఇవ్వడం లేదు, ఉన్న పెన్షన్ లబ్ధిదారులకే కొనసాగిస్తుంది. ఉదాహరణకు భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు, కానీ వయసు చిన్నవారికి లేదా భర్తను కోల్పోయిన కొత్త మహిళలకు కొత్తగా పెన్షన్లు చాలా తక్కువగా మంజూరీ అవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా పంచాయతీ ఎన్నికల సమయంలో సర్వే చేస్తామని చెప్పిన కొత్తగా లబ్ధిదారులు ఎక్కువగా చేరడం లేదు. కాబట్టి ప్రజల నమ్మకం పెంచుకోవాలంటే గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేసేలా చూడాలి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.